దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ, వెనుకబడే తరగతులు కానీ వాళ్ళందరూ కూడా వేరే ఆంధ్ర తెలంగాణ విడిపోవాలన్నారు. బీద ప్రజల వరకు లేదు. కానీ కొంతమంది లగడపాటి రాజగోపాల్ అట, లేకపోతే కావూరి శ్రీనివాసరావు, వీళ్ళందరూ ఎవరే వీళ్ళు? మీరు ఎక్కడ అసలు మీ స్థానం ఎక్కడ? తెలంగాణ ప్రజలు ఒక్కసారి కన్నడ చేస్తే వీళ్ళెవరు కూడా ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నాడు మనందరం కూడా ఈ పోరాటాన్ని ముందు తీసుకుపోదాం. చిదంబరం గారు కాదు, భారత ప్రభుత్వం తప్పకుండా త్వరలోనే, ఇప్పుడు ఆయన చిదంబరం ఏది ఆయన జవాబు ఏం చెప్పకుండా తప్పించుకున్నాడు. ఆయన ఒక్క విషయం ఏం చెప్పి నేను ముగిస్తా. నన్ను సుష్మా స్వరాజ్ గారు మొన్న ఆయన మాట్లాడేటప్పుడు ఇక్కడ కూర్చోసాగారు, ఇక్కడ చూసి కరెక్ట్ కనపడతాయని చెప్పి ఆ టీవీ ముందు కూర్చోబెట్టి పోయింది ఆమె. పోయినప్పుడు నేను బాగా చూస్తున్నా, చిదంబరం గారి ముఖం మీద నెత్తుడు చుక్కలేదు. ఏం చెప్తాడో అర్థమైతే లేదు ఆయనకు. అన్ని మంచిగా అంటారు. అద్వాని గారు మీరు బాగానే మాట్లాడిందండి, సుష్మా స్వరాజ్ నువ్వు మంచిగా మాట్లాడినావు. మరి ఏదో వాళ్ళు ఎందుకంటే మొదలు ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ ఒప్పుకుంటలేరే, అయినా నేను ప్రయత్నం చేస్తాను మళ్ళీ 3 నెలల వరకు అని చెప్పి పాపం ఏదో బయటపడాడు. నాకు బాగా జ్ఞాపకం, చిన్నప్పుడు ఒక హరికథ ఏ విధంగా చెప్తారో ఆ హరికథ చెప్పే విధంగా చెప్పిండు పార్లమెంట్లో ఒక హోంమంత్రి. నాకు ఆ జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు ఒక గ్రామంలో హరికథ చెప్పించుకుందామని ఒకరు దూరుకొచ్చినట్టు హరికథను మాట్లాడుకొని 3 రోజులు కథ చెప్పాలి. బాగా కరువు ఉన్నది, మరి ఏదో ఎంగేజ్ కావాలని చెప్పి పాపం మనకి అన్ని ఊరందరూ పైసలు జమ చేసి ఆయన కాలక్షేపాల కోసం డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాడు. ఆ హరికథ చెప్పడానికి మన చిదంబరం లాంటి వాడు వచ్చాడు. వీళ్ళు ఏది చెప్పక అవతల పోయేటాడు. ఆ వచ్చిన తర్వాత మొదటి రోజు అందరు కూర్చున్నారు. కూర్చుంటే ఆయన అడిగినట, మీకు అంటే వారు చిదంబరంకు తోక ఉన్నాడు. ఏమన్నాడు? సగం మందికి తెలుసు అంటున్నారు కదా, సగం మందికి తెలియదు అంటున్నారు. ఈ తెలిసిన సగం మంది తెలియదు చెప్పుకుంటే మళ్ళీ వెళ్ళాను. ఇట్లా చిదంబరం ఉన్న పార్లమెంట్లో తప్పించుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు వేటాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక తెలంగాణ హామీని దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. లేకపోతే సకల జనుల ఏదైతే సమ్మె ఉందో గ్రామాలు కూడా మళ్ళీ పోరాట సౌదాలు అవుతాయి. ప్రత్యేక తెలంగాణ తెచ్చి మా బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం సర్వసన్నద్ధంగా ఉండాలి. అరెస్టులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈనాడు ఎస్మా చట్టం కానీ ఏదైనా కూడా దాన్ని ఎవరు కూడా ఆపలేడు. ఎమర్జెన్సీ ఎదిరించినటువంటి మనందరం కూడా ఈనాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎదిరిస్తాం. ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే మనందరం కూడా జైల్లోకి పోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ అందరూ కూడా మనవి చేస్తూ సెలవు చేసుకుంటాను. జై తెలంగాణ. మన తెలంగాణ జాతి నేత, ఉద్యమ పితామహుడు, తెలంగాణ వచ్చుడు సచ్చుడు అనే నినాదంతో తెలంగాణ పల్లె నుండి బుడి అడుగుల బుడ్డోల దగ్గర నుంచి ముది వయసుల ముసలి వాళ్ళ వరకు జై తెలంగాణ అనిపించగలిగిన మన మహానేత, పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షులు మిత్రులు సుధీర్ రెడ్డి గారు, టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యాసాగర్ రావు గారు, ప్రభాకర్ గారు, న్యూ డెమోక్రసీ నాయకులు మిత్రులు సూర్యం గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలాగా మాట్లాడినటువంటి నిజాయితీ గల ఉద్యమకారులు కామ్రేడ్ నారాయణ గారు, వేదికను అలంకరించినటువంటి తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు సుధీర్ రెడ్డి గారితో పాటు తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘంలో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్సు, స్థానిక నాయకులు బేతి సుభాష్ రెడ్డి గారు, జయశంకర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరుగుతున్న సభలో మొత్తం జీవితాన్ని అంకితం చేసినటువంటి జయశంకర్ గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని లక్షలాది రూపాయల ఖర్చును భరించి శాశ్వతంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు నాతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పి, చంద్రశేఖరరావు గారు 1952లో నేను ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నాను.
వరంగల్లో చదువుతున్నాను. అప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలపవద్దు అనే ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం జరుగుతూ ఉండే. దాంట్లో పాల్గొనడానికి సిటీ కాలేజ్ దగ్గర, హైదరాబాద్ సిటీ కాలేజ్ దగ్గర తెలంగాణ విద్యార్థి లోకమంతా కలిసి ఒక డెమాన్స్ట్రేషన్ చేద్దామని అనుకున్నాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి నాయకులను రమ్మన్నాం. అందరూ కూడా చేరుకున్నారు. నేను కూడా వరంగల్ నుంచి బయలుదేరిన. భువనగిరి వచ్చే వరకల్లా నేను వస్తున్న బస్సు ఫెయిల్ అయింది. నేను తర్వాత మరో బస్సు పట్టుకుని హైదరాబాద్ వచ్చిన. వచ్చేటప్పటికే సిటీ కాలేజ్ కాడ ఫైరింగ్ అయిపోయింది. 7 విద్యార్థులు చచ్చిపోయిండ్రు. నా కర్మం బాగలేక నా బస్సు ఫెయిల్ అయింది. నా బస్సు కూడా కరెక్ట్ టైంలో వచ్చి ఉంటే నేను కూడా అక్కడికి చేరుంటాను. ఆ రోజే ఫైరింగ్లో చచ్చిపోయి ఉంటాను. ఈ 50 ఏళ్ళ తెలంగాణ దుఃఖం చూసే బాధ నాకు తప్పేది అన్నాడు. ప్రపంచంలో ఏ మనిషి అయినా ఇంకా 4 రోజులు బతకాలనుకుంటాడు, కానీ 50 ఏళ్ళ కిందనే సస్తే పీడబోతుండే అని చెప్పి ఎవరు అనుకో. అంటే జయశంకర్ గారు అట్లా అనుకున్నారంటే ఆయన గుండె ఎంత గాయమై ఉండాలి. తెలంగాణ అనుభవించిన దోపిడీని, వివక్షను, అన్యాయాన్ని ఎంత అర్థం చేసుకొని ఉంటే, ఎంత మనసు బాధ కలిగి ఉంటే ఆ రోజే చచ్చిపోతే బాగుండే అన్నట్టు. ఇటువంటి కమిట్మెంట్తో మొత్తం జీవితం అంతా జీవించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు 100 కిలోమీటర్లు కార్లలో ట్రావెల్ చేసేటప్పుడు అనేక విషయాలు వారితో చర్చించింది. 69లో ఉద్యమం పోయిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత, నాకు నాయకత్వం మోసం చేసిన తర్వాత మీరు ఎట్లా ఆలోచించారు జయశంకర్ గారు అంటే, పోయినోడు పోయినా కానీ మేము కొద్దిమంది బ్యాచ్ ఉంటే ఏనాడు కూడా మేము చిన్నపోలేదు. నిరంతరంగా వ్యాసాలు రాస్తూనే ఉన్నాం, పుస్తకాలు రాస్తూనే ఉన్నాం. ఈ తెలంగాణ సెపరేట్ స్టేట్ అయితే తప్ప ఇక్కడ ప్రజల హక్కులు ఉండయి అనేది మాకు సంపూర్ణంగా అర్థమైంది. కాబట్టి 20 మంది పెట్టి సభ పెట్టి పిలిచిన పోయేది, మేము 30 మంది సభ పెట్టి పిలిచిన పోయేది. ఎందుకు పోయింది సార్ ఆ సభలకు? ఏం ఆశించిపోయిందంటే మంది 20 కావచ్చు, 30 కావచ్చు. మేము చెప్పే మాటలు వింటున్నారు కూడా. ఆయన చివరి రోజులలో దురదృష్టవశాత్తు క్యాన్సర్ రోగం వచ్చి ఆయనను కబలించే సందర్భంలో అనేక ప్రయత్నాలు చేశాను. నేను డాక్టర్లు అడిగిన, మాకు చాలా విలువైన వ్యక్తి, 1-2 కోట్లు అంటే కూడా మేము ఖర్చు పెట్టుకుంటాం తెలంగాణ వాదులు ఎక్కడి నుంచి జమ చేసి, ఎక్కడైనా లండన్లోనో అమెరికాలో ఇంకా వేరే ఏదైనా దేశంలో ట్రీట్మెంట్ ఉందా అంటే, లేదు సార్ మేము మీకు అబద్ధం ఎందుకు చెప్తాం, మాకు తెలియదు అని చెప్పి అడ్వాన్స్ అయింది. అప్పటికే స్టేజ్ దాటిపోయింది, మా చేతులు కూడా లేదు. మీరు ఎక్కడికి పోయినా ప్రపంచంలో ఇదే ట్రీట్మెంట్ అంటే గుట్ట నీళ్ళు గుట్టలో ఒక్కొక్క తప్పదు, ఏం చేస్తాం కర్మ అని. చివరి దశలో కూడా ఆయన మాట్లాడే మాట నాతో కానీ ఆయన సన్నిహితులతో కానీ, ఈటెల రాజేందర్ లాంటి మా నాయకులు పోతే కానీ, ఇంత కీలక దశలో నేను లేకుండా పోతున్నానే కేసీఆర్తోని. ఆయన బాధలు, ఆయన కోసం బతకాలని కాదు, తెలంగాణ కోసం బతకాలి. ఉద్యమం ఇంత రాష్ట్రం బయటపడితే నా బాధ పోతుంది. ఇన్నేళ్ళు కొట్లాడినా కదా, అంత జీవించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో. ఇట్లా చాలా అరుదుగా ఉంటారు. పెద్దలు నారాయణ గారు వారి ఉపన్యాసంలో చాలా చక్కగా చెప్పారు. ఇంత డెడికేటెడ్ కమిట్మెంట్ ఉండే వ్యక్తులు చరిత్రలో 10 కోట్ల మందిలో కూడా ఒక మనిషి కనిపించాడు. మారిపోతారు, కానీ మారకుండా, ఎత్తిన పిడికిలి దించకుండా, పట్టిన పట్టు విడకుండా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల బాధల విముక్తి కోసం పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి విగ్రహాన్ని శాశ్వత ప్రాతిపదికన ఉండే విధంగా పెట్టించినటువంటి సుధీర్ రెడ్డి గారు, వారెంత పనిచేసిన బృందం, వారు ధన్యులు. వారిని నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్న మరోసారి చెప్పి నేను మనం చేస్తాను. మిగతా విషయాలు భక్తులందరూ చెప్పిండ్రు. నా కథ ఏంటంటే నేను యాడికి పోయినా చిట్ట చివరికే మాట్లాడాలి. అంటే నాకు ఇలా పొద్దున్న నుంచి ఎన్ని సభలు అంటే ముఖం గుంజుకపోయి మీకు కూడా ఏర్పడుతుంది. సార్ ప్రోగ్రాం కదా జయంతి అని చెప్పి 8 గంటలకు బయలుదేరినాం. ఇంట్లో ఆ నారాయణమూర్తి తెలంగాణ మీద సినిమా తీస్తే ఆడ 24 ఉపన్యాసాలు ఇన్న తర్వాత నాకు ఛాన్స్ ఇచ్చి మాట్లాడమన్నారు.
వేరే వాళ్ళు అయితే జనాలు పారిపోతారు. మాట్లాడటం కూడా పెద్ద తేడా ఉండదు, చెప్పిందే చెప్తుంటారు. నా వంతు కాబట్టి నేను చెప్పాలనుకుంటారు. తప్పదు మరి, తెలంగాణ కోసం ఓపికతోని ఖచ్చితంగా ముందుకు పోవాలి. సోదరులను నేను మీతో మనవి చేసేది ఒకటే, జయశంకర్ గారు చెప్పింది అదే, 10 ఏళ్ల ఉద్యమంలో మేము నేర్చుకున్నది కూడా అదే. పూర్తి స్థాయిలో కన్విన్స్డ్. మోసాలకు ఒక అంతు అనేది ఉంటుంది, గోల్మాల్ తిప్పడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఒక ఉద్యోగాల విషయం చెప్తాను మీకు, నేను ఇట్లుంటుందా సార్ అనిపిస్తుంది. 1969లో తెలంగాణ ఉద్యమం, అప్పుడు టీఎన్జీఓలు వీరవిహారం చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి 69లోనే 24,000 మంది ఆంధ్ర ఉద్యోగులు ముల్కీ రూల్స్కు వ్యతిరేకంగా తెలంగాణలో రిక్రూట్ అయినరు. వీళ్ళని పంపియండి అని ఒక జీవో ఇష్యూ చేసింటే ఆ జీవో నంబర్ 36. 1969లో ఇష్యూ చేసిన జీవో, ఆ జీవో నంబర్ 36. ఆ తర్వాత మళ్ళీ 1985లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, అప్పుడు మళ్ళీ టీఎన్జీఓలు గొడవ చేస్తే దాని ఇంకా పెద్ద కథ ఉన్నది, చాలా టైం పడుతుంది. అన్యాయం చేసిన మనలో 200-300 మంది రాయలసీమలు ఉంటే వాళ్ళకి కొట్టేలా కొడితే అప్పుడు తెలంగాణ ఉద్యోగులు మా 200-300 మందినే మీరు భరిస్తలేరు, మేము ఈ లక్షల మందిని మేమెందుకు భరించాలని నాకు ఒక నీ సంగతి ఏంటంటే, అప్పుడు ఎన్టీ రామారావు 3 ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ చేసి ఎంక్వైరీ చేసి సంఖ్య తేల్చి డిపార్ట్మెంట్ల వారీగా 58,900 మంది, 956 మంది ఇక్కడ అన్యాయంగా 6 పాయింట్ ఫార్ములకు వ్యతిరేకంగా ఆంధ్ర రాయలసీమ నుంచి రిక్రూట్ అయిన వీళ్ళని తిప్పి పంపండి, ఖాళీలలో తెలంగాణ వాళ్ళని నింపండి అన్నారు. ఈ జీవోలు ఎవరు ఇష్యూ చేసినండి? నారాయణ గారు ఇష్యూ చేసిందా? బీజేపీ విద్యాసాగర్ ఇష్యూ చేసిందా? సుధీర్ రెడ్డి అని ఇష్యూ చేసిందా? ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రులే, బ్రహ్మానంద రెడ్డి, ఎన్టీ రామారావు. ఒక్కరినంటే ఒక్కరిని పంపించిందా? దాన్ని అడుగునాశం తొక్కేసింది. 2001లో ఉద్యమం వచ్చిన తర్వాత నేను నిలదీస్తే చంద్రబాబు నాయుడు సిఐడి రిపోర్ట్లు ఇవాళ వస్తాను, కేసీఆర్ మీటింగ్ల కంటే ఎక్కువ 18 నుంచి 35 ఏళ్ళలో వస్తారు సార్, యువకులు వస్తాను. అరే ఏమో ఈ ఉద్యోగాల కోసం చెప్తున్నారు కదా, దానికోసం ఎక్కువ యూత్ అవుతుందేమో, ఏదైనా చేయాలి కదా. ఇక ఓ కుట్ర, దాని మీద కూడా శాసనసభ కమిటీ చేసి నాకు ఆశానం బాగలేక నేను కూడా దాని మెంబర్. కాలుకు పెడితే మెడకు పెట్టుడు, మెడకు పెడితే కాలుకు పెట్టు. జీవోలు ఇష్యూ చేశాను కదా, ఆల్రెడీ ఎంక్వైరీ చేసి మన్ను చేసి మశానం చేసి మళ్ళీ శాసనసభ కమిటీ ఎందుకు వేస్ట్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే లేలే అని తెలుసుకుందాం. సరే మంచిదిరా బాయ్ అంటే అది అయిపోయింది. దాని మీద ఇంకో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ గిరిగిలాని కమిటీ వేసింది, ఆయన రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ మా ఇంజనీర్ల నాయకుడు వెంకటేశం గారు ఇడున్నాడు, 2-3 జోడాల చెప్పులు అరిపోయినాయి ఆయన పాపం. నేను ఫోన్ చేసుడు, ఆయన తిరుగుడు, సెక్రటరీ దగ్గరికి, మంత్రి దగ్గరికి, మన దగ్గరికి, మశానం దగ్గరికి తిరిగి ఆయన అన్ని క్లియర్ చేయించి, చాలా ఇంట్రెస్టింగ్ నారాయణ గారు అన్ని మొత్తం క్లియర్ చేయించిండు. ఆ జిఐడి కూడా క్లియర్ చేసింది. చివరికి పోయింది ఎక్కడికి అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకం పెడితే అయిపోతుంది పని వరుస. సంతకం పెట్టడానికి ఆయన పైకి పోతే ఈ పుణ్యాత్మ మళ్ళీ 6 మంత్రులతో కమిటీ. ఆ 6 మంత్రులలో 4 ఆంధ్రోళ్ళు, 2 తెలంగాణ. వారిని చూస్తేనే మీరు లాగర్చి మాట్లాడతారా అంటే ఇట్లా ఈ గోల్మాలు ఎందుకు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? ఎవరి మంచి కోసం చేస్తున్నారు? ఉద్యమం ఉంది, లక్షల కార్యకర్తలున్నారు. ఇలా సిపిఐ, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు అండగా ఉన్నాయి. ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద విస్తృతంగా అయిపోయింది, ఈ మధ్య పెద్ద శక్తివంతమైన పార్టీ అయింది. ఇంతమంది కావలి కాస్తున్నారని తెలిసి కూడా ఏ కిరణ్ కుమార్ రెడ్డికి చదువు రాదా? అమాయ కూడా తెలియకనా, అర్థం కాకనా? అంత అర్థమవుతుంది. మీ కర్మ గింతే, మేము గింతే చేస్తాం, పడి ఉండండి. ఇది తెలంగాణ బతుకు. నేను చెప్పింది ఒక ముచ్చట, ఇది ఒకటే. నీళ్ళ విషయం ఏంది?
ఎందుకు తెలంగాణ రైతులు 10,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు? ఎవడు జిమ్మెదారు దానికి? ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను రేపు గీయాల దాకా చెప్పిన ఉడవదు కథ. తెలంగాణకు జరిగిన దోపిడీ, అన్యాయం, వివక్ష, విషాదం రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా. ఒకటంటే ఏడవద్దు, ఒకటంటే చెప్పద్దు. ఎన్నేం చెప్పాలా? ఒక దాంట్లో చక్కగున్నదంటే. దీని తర్వాత ఇంకో 2-3 విషయాలు. సరే ఇట్లా చాలా ఉంది, మీరు భక్తులని చెప్పారు. మీరు నారాయణ గారు అంటే పంచర్ కూడా కొడతాం నా కొడుకాను. అంటే మరి అన్యాయము పట్టబడాలి కన్న ముందు జరుగుతుంటే ఉద్యమాలలో పనిచేసే నారాయణ లాంటి వారికి కూడా కోపం వస్తుంది, తప్పదు. అది ఆయనకు సంతమేమంతా పంచాయతీ ఉంది నారాయణ గారికి. మీరే ఒప్పుకుంటారు, మీరే చేస్తారు. 2009 డిసెంబర్ నాడు మీరే రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తారు. మళ్ళీ ఇవాళ ఇవన్నీ ఉల్టా పల్టా, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు. ఇటువంటి పద్ధతులను కూడా మనం చూస్తాం. చిదంబరం నిన్న ఏం చెప్పిన మళ్ళీ అదే పాత రికార్డుగా ఇష్యూ. రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మీ దగ్గరనే ఏకాభిప్రాయం కావాలంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మొత్తం రాష్ట్రంలో ఏకాభిప్రాయం కావాలంటే, నేను అడుగుతున్న చిదంబరం కాదు, స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణ విడిపోవడానికి ఏకాభిప్రాయం కావాలి కానీ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండడానికి ఏకాభిప్రాయం అవసరం లేదా? అసలు సంగతి ఏంటండి? కలిసి ఉండడానికే మ్యూచువల్ కన్సెంట్ కావాలి. వాస్తవానికి రాష్ట్రం యునైటెడ్ కలిసి ఉండాలంటేనే ఏకాభిప్రాయం ఉండాలి. విడిపోవడానికి ఏకాభిప్రాయం అవసరం లేదు. చిదంబరం లాంటి సన్నాసి మనం గోల్తిప్తాడు తప్ప. విద్యాసాగర్ రావు గారు అడ్వకేట్, నేను అడ్వకేట్ కాదని మనకి బాగా తెలుస్తుంది. భారతదేశంలో ఇప్పుడు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే కూడా ఒక్క పార్టీ పోతుంది కానీ ఇద్దరు ఓరు, భార్యాభర్త ఇద్దరు కోర్టు కోరు. భార్య గ్రీవెన్స్ ఉంటే భార్య అవుతుంది, భర్త గ్రీవెన్స్ ఉంటే భర్త అవుతుంది. ఒక్కలే కంటెస్ట్ చేస్తారు. ఆనాడు అంబేద్కర్ గారు చాలా దీర్ఘంగా ఆలోచించి, ఆయన ప్రజల పక్షాన్ని ఉండే మనిషి కాబట్టి భారత రాజ్యాంగం రచన జరుగుతుంది. రచన జరిగే సమయంలో ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూన్సీ దాన్ని అంటారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఆ కమిటీ, రాజ్యాంగం రాసే కమిటీ, దాంట్లో చర్చ. ఈ రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉండాలి అనే చర్చ. చాలా మంది ఏమన్నారంటే ఏ రాష్ట్రం కా రాష్ట్రంకే ఉండాలి భయం, కాదట ఉండద్దు, వీల్లేదని అంబేద్కర్ గారు వాదించారు. అప్పటికి సమయం అవుతుంది, సాయంత్రం అవుతుంది. ఎందుకు అంబేద్కర్ గారు మీరు ఎట్లా అంటున్నారంటే, రేపు మొత్తం డీటెయిల్స్ చెప్తా మీకు, నేను రాత్రి నోట్స్ ప్రిపేర్ చేసి తెచ్చిస్తా మీకు, అప్పుడు అర్థమైందని చెప్పి ఆ రోజుగా సబ్జెక్ట్ వాయిదా వేసి ఆయన పాపం ఇంటికి పోయి రాత్రి అంతా నిద్రపోకుండా నోట్ తయారు చేసి, ఎందువల్ల ఇది కేంద్రానికి ఉండాలి అధికారం అని తయారు చేసి పొద్దున ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్లందరికీ ఇస్తే వాళ్ళు కరెక్ట్ అని ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరనే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రూపంలో ఆ అధికారాన్ని పెట్టింది. అంబేద్కర్ గారు ఏం చెప్పినంటే, ఒక పెద్ద ప్రాంతం ఉన్నాడు, జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతం ఉన్నాడు, చిన్న జనాభా ఉన్న ప్రాంతాన్ని మింగేస్తే వీడు మన దగ్గర షికాయత్కి వస్తాడు. విత్ ఇన్ ద స్టేట్ వాడు మింగినవాడు. ఇంకేదైనా బాధ అయితే, నొప్పి అయితే చెప్పుకోవడానికి మళ్ళీ రాష్ట్రంలో కాదు కేంద్రంలో ఉండాలి అవకాశం. కేంద్రానికి డైరెక్ట్గా పవర్ ఉండాలి. లేదా ఇలా చిదంబరం తెలియదా? తెలిసి కూడా ఈ డ్రామాలు ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మోసగించడానికి? గతంలో జరిగింది, ఇప్పుడు జరగదు. ఇలా తెలంగాణ గురించి మాట్లాడడానికి ప్రైమరీ స్కూల్ పిల్లగాడు కూడా చెప్తున్నాను ఎందుకు కావాలో తెలంగాణ అంటే. నేను వస్తుంటే మహిళలు బస్సులకి కూడా అన్నా గట్టి కొట్టాలని చేయిస్తున్నాను. ఆ బంజారా హిల్స్ నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వస్తుంది. అంత చైతన్యం వచ్చింది ఇప్పుడు. మన దగ్గర కూడా కొద్దిగా మిస్టేక్ ఉన్నది ప్రజల దగ్గర, దయచేసి మీరు ఏమనుకోదు ఇట్లా అంటున్నారు. సందర్భం ఏదైనా ఐక్యత మనకు అవసరం, గదే మనకు శ్రీరామ రక్ష. అది ఏ సందర్భం అని కావచ్చు, అది ఉద్యమ సందర్భం కావచ్చు, పోరాట సందర్భం కావచ్చు, రాజకీయ సందర్భం కావచ్చు. అసలాలకు పుసలుగా అన్నట్టు మనం ఉద్యమం వచ్చినప్పుడు ఓ నామని ఉంటున్నాం, రాజకీయం వచ్చినప్పుడు ఇంకో నామని ఉంటున్నాం. గాడులకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే వస్తాయా పాలు? ఎలక్షన్లప్పుడు వేసే గాడిదే, వేసే గడ్డేదో ఆవుకి ఎట్టదు పాలిస్తుంది కానీ వేసు గాడికాయ పాలు పెట్టి ఆవుకాయ ఆడికెళ్తాయి.
దీన్ని ఎండగడితే అంతే కదా. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్న సమయం అనుకోవద్దు. తెలంగాణ ఐక్యత గిడ ఉండాలి, గిడ ఉండొద్దని కాదు, ప్రతి సందర్భంలో ఉండాలి. గదే దిక్కు ఇప్పుడు మనకి ఇంకేం లేదు. మన ఐక్యమత్యమే మన రాష్ట్రాన్ని తెచ్చిస్తుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఈ గోల్మాల్ గాళ్ళు ఉంటారు, గురిడి కొట్టే వాళ్ళు ఉంటారు, ఈ బఫూన్ గాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. మనం ఎంతమంది చూసినాం ఇప్పుడు 10 ఏళ్లలో. ఎన్ని తిట్లు తిట్టినా ఆంధ్రాలో 10 లక్షల తిట్లు తిట్టి వేరేవాడైతే ఆయన గుండెకు విలువ చచ్చిపోవు. ఒక్క నమ్మకం తిట్టినారు నన్ను. నువ్వు మందు కొడతావా ఒకడు, నువ్వు విందుకు పోతావా ఒకడు. ఎన్ని రకాల అపనిందని, ఎన్ని రకాల బదనాలు, ఎన్ని రకాల కుట్రలు. అయినా మొండిగా జయశంకర్ గారు చూపించిన బాటలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రావడమే వారి సమస్యలకు పరిష్కారం. దీని సమాధానం ఎప్పుడైనా 1969 అంటే 69లో ఇష్యూ అయిన జీవో నంబర్ 36 ఇయ్యాలకి ఇంప్లిమెంట్ కాదు. 1985లో 26 ఇష్యూ అయిన జీవో ఇయ్యాలకి ఇంప్లిమెంట్ కాదు. ఇంకా కూడా దాని మీద కమిటీల మీద కమిటీలు. ఇది తెలంగాణతో ఆడుకునే ఆట. ఎన్నిట మోసపోవాలి. సుధీర్ రెడ్డి గారు చెప్పింది, సెజ్జిల పేరిట తెలంగాణ భూములు కొట్టేసారు, 60 ఇండస్ట్రీల